Hi, this is Karanam. Welcome to our Wealth Creation Center GK. Friends, okay, important reminder. Financial markets, capital, commodity, currency markets and mutual funds లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఆలస్యం చేయకుండా మన మార్కెట్ ఇన్సైట్స్ విషయానికి వస్తే పవర్ ని సృష్టించలేము, పవర్ ని డిస్ట్రాయ్ చేయలేము. అది కేవలం ఒక రూపం నుండి మరో రూపానికి మారుతుంది. ఇది మన స్కూల్లో చదువుకున్న సూత్రం. ఇప్పుడు మన హౌసెస్, నగరాలు, ఆర్థిక వ్యవస్థను నడిపే ప్రధాన శక్తిగా మారుతుంది. మన ఇండియన్ ఎనర్జీ స్టోరీలో మన సూర్యుడు అండ్ గాలి ప్రధాన శక్తులుగా మారుతున్నారండి. FY25 లో భారత్ 34 గిగావాట్ల పవర్ కెపాసిటీని జోడించింది. అందులో అత్యధికం సుమారు 29.5 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ అండ్ విండ్ నుండే వచ్చింది. దేశం మొత్తం రెన్యూబుల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇప్పుడు దాదాపు 220 గిగావాట్స్. గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 500 గిగావాట్స్ సాధించాలని. కానీ నేచర్ కి మన టైం టేబుల్ తెలియదు కదా. రాత్రి సూర్యుడు ఉండడు, గాలి ఎప్పుడు పడితే అప్పుడు రాదు. సన్ లేకపోతే పవర్ ని, అలాగే విండ్ లేకపోయినా ఈ పవర్ ని జనరేట్ చేయలేము. అది ఉన్నప్పుడే పట్టుకొని దాచిపెట్టుకోవాలి. ఈ దాచిపెట్టుకోవటమే మన ముందున్న అవకాశం అండి. అదే ఎనర్జీ స్టోరేజ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS. పవర్ ఎక్కువగా జనరేట్ అయ్యే సమయంలో దాన్ని మనం వాడుకొని మిగిలిన దాన్ని స్టోర్ చేసుకోవాలి ఈ BESS సిస్టమ్ ద్వారా. దీనిని అవసరమైనప్పుడు గ్రిడ్ కి సరఫరా చేసుకోవచ్చు. సోలార్ ఉన్న భవనాలు రాత్రిపూట కూడా తమ స్వంత శక్తిని వినియోగించుకోలా ఇది సహాయపడుతుంది. డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు గ్రిడ్ పై వచ్చే ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది. మరియు వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీని కన్సిస్టెన్స్ గా ఉంచి పవర్ క్వాలిటీని మెరుగుపరుస్తుందండి. అదే స్టోరేజ్ సిస్టమ్ అనేది లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ మార్పు అనేది ఒక థాట్ గా మిగిలిపోతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఈ విషయంలో మన కంట్రీ ఇప్పుడు దీన్ని పూర్తిగా అర్థం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి కొత్త సోలార్ ప్రాజెక్ట్ తో పాటు కనీసం 2 గంటలు లేదా 10% కెపాసిటీ బ్యాటరీ స్టోరేజ్ తప్పనిసరి. అంటే ఇక స్టోరేజ్ అనేది జస్ట్ ఆప్షన్ కాదు, అది మన ఎనర్జీ ఎకో సిస్టమ్ లో మెయిన్ పార్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ బ్యాటరీ స్టోరేజ్ అంటే బాగా ఖర్చు కదా, ఈ BESS ప్రాజెక్ట్ లో ఆర్థికంగా పాసిబిలిటీయా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ నవేడేస్ ఎస్ అని అంటున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ధరలు ఇటీవల సంవత్సరాల్లో గణనీయంగా తగ్గాయండి. ఇన్నోవేషన్స్, సప్లై చైన్స్ అభివృద్ధి, భారీ ఉత్పత్తి ఇవన్నీ కలిపి ఈ BESS సిస్టమ్స్ ను చౌకగా చేసేయని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ కూడా 30% వరకు మూలధన వ్యయాన్ని సబ్సిడీ రూపంలో సహాయం చేస్తుంది. భారతదేశం 2032 నాటికి దాదాపు 47 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడున్న సామర్థ్యం కేవలం 300 మెగావాట్లు మాత్రమే అండి. అంటే దాదాపు వచ్చే 10 ఏళ్లలో 150 రెట్లు వృద్ధి అవకాశాలు కనపడుతున్నాయి. ఇదేం చిన్న విషయం కాదండి. ఇది మన ఎనర్జీ స్టోరీలో కొత్త అధ్యాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 2030 నాటికి భారతీయ BESS మార్కెట్ విలువ సుమారు 32 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇయర్లీ గ్రోత్ రేట్ కూడా 27% గా చెప్తున్నారు. అండ్ ఈ వృద్ధి ఇప్పటికే మొదలైపోయిందండి. పవర్ కంపెనీలు, రెన్యూబుల్ ప్లేయర్లు తమ స్టోరేజ్ బిజినెస్ ను వేగంగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇక ముందు కాలంలో పవర్ ని జనరేట్ చేయడమే కాదండి, దాన్ని స్మార్ట్ గా నిల్వ చేయడం అదే మన భవిష్యత్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. ఈ స్పేస్ లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, టాటా పవర్, JSW ఎనర్జీ, అదాని గ్రీన్, NHPC, KPI గ్రీన్ ఎనర్జీ, స్టెర్లింగ్ అండ్ విల్సన్ మరియు ఎక్మే సోలార్ వంటి కంపెనీస్ చాలా స్పీడ్ గా ఉన్నాయండి. అదే సమయంలో కొన్ని గుర్తుపట్టని కంపెనీలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. వాటిలో మొదటిగా అద్వైత్ ఇన్ఫ్రాటెక్ అండి. ఈ కంపెనీ ప్రధానంగా టెలికాం మరియు పవర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో పనిచేసే కంపెనీ. ఈ సంస్థ వచ్చే 5 సంవత్సరాల్లో 1 గిగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలనే ప్రణాళికను సైలెంట్ గా అనౌన్స్ చేసింది. అండ్ మనందరూ తెలిసిందే వందడా ఇంజనీరింగ్ SME సైజు చిన్నదైన చురుకైన కంపెనీ అండి. తెలంగాణ జెన్కో కోసం 2 బిలియన్ 240 కోట్ల విలువైన BESS ప్రాజెక్ట్ లో తక్కువ బిడ్డర్ గా ఎదిగింది. అలాగే 10 బిలియన్ అంటే 1000 కోట్లు విలువైన భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ IEX అండి, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. స్టోరేజ్ వ్యవస్థలకు చాలా ప్రాముఖ్యతను పెంచుతాయి. BESS వల్ల విద్యుత్తును సరైన సమయంలో నిల్వ చేయటం, విడుదల చేయటం సాధ్యమయ్యేలా అవుతుందన్నమాట. దీని ఫలితంగా ఎక్స్చేంజ్లలో లిక్విడిటీ పెరిగి ట్రేడింగ్ వాల్యూమ్ కూడా పెరిగే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఈ స్పేస్ లో చెప్పుకోదగ్గ కంపెనీ అండి జూపిటర్ వ్యాగాన్స్. రైలు సరుకు వాహనాల తయారీలో ప్రసిద్ధి పొందిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రికల్ మొబిలిటీలోకి ఎక్స్పాండ్ అవుతుంది. పూర్తి స్థాయి బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కోసం ఆర్డర్లు కూడా పొందిందండి. ఈ స్పేస్ లో ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఈ కంపెనీ దేశీయ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారైన స్టాట్కాన్ ఎనర్జియాలో మెజారిటీ వాటాను ఇటీవలే సొంతం చేసుకుంది. ఈ కంపెనీ BESS ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. నెక్స్ట్ మనకు బాగా తెలిసిన పరిచయం కంపెనీ అండి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. లిథియం అయాన్ బ్యాటరీలలో ఉపయోగించే ముఖ్యమైన మెటీరియల్
మెటీరియల్స్ పై పనిచేస్తుంది. అలాగే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఈ రంగంలో ఒక ప్రత్యేక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా PCBL అండి, అల్ట్రా కండక్టివిటీ బ్యాటరీ కెమికల్స్ ని అభివృద్ధి చేస్తూ భారతదేశంలో బ్యాటరీ మెటీరియల్స్ కు లోకల్ సప్లై చైన్ ఏర్పాటులో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ సాంప్రదాయ ఎనర్జీ దిగ్గజాలు కానప్పటికీ రేపటి మార్కెట్ కోసం సిద్ధమవుతున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ రిమైండర్, పెద్ద మొత్తం అవకాశాలు ఉన్నప్పటికీ ఈ సెక్టార్ లో రిస్కులు కూడా ఉన్నాయండి. వాటిల్లో మెయిన్ గా టెక్నాలజీ చేంజెస్, రెండు చైనా ఆధిపత్యం, 75% బ్యాటరీలు చైనా ఆధిపత్యం ఉన్నాయండి. ఇక మన గవర్నమెంట్ విధానాలు మార్పులు, ప్రాజెక్ట్ అమలులో అడ్డంకులు అయినప్పటికీ ఈ రంగం త్వరలోనే ప్రధానంగా మారే అవకాశం ఉందండి. అందరూ గమనించే సమయం రాకముందే గమనించడం అదే నిజమైన అవకాశం. ప్రస్తుతం BESS సెక్టార్ ఆ దశలోనే ఉంది కాబట్టి దీని దగ్గరగా పరిశీలించాల్సిన సమయం ఇది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన BESS సెక్టార్ విషయాలండి. చివరిగా మన టీం స్టాక్ మార్కెట్ రియల్ టైమ్ ఇన్సైట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ కి సపోర్ట్ గా మన ఎక్స్పర్ట్ టీం రూపొందించిన స్టాక్ SIP ప్రోగ్రామ్ మన వాళ్ళు డిజైన్ చేశారండి. దానికి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. మీ వెల్త్ గ్రోత్ ను జర్నీని ప్రారంభించండి. ఇవి ఈ రోజు మన స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ అండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.